అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి ఫిబ్రవరి 28 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉంటారు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుపై వచ్చి కుమార్ స్వామి గారండి. మీరు సమస్యల ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురువుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున దిన ఫలితాల ప్రకారము మీ జీవితంలో అనేక రకాల కీలక మార్పులు మరియు అద్భుతమైన మలుపులను అయితే చూడబోతున్నారు. ఇది వారి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంది. గ్రహగతులు అనుకూలంగా ఉన్నందున మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా భవిష్యత్తులో మంచి ఫలితాలను తీస్తుంది. మరియు సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలు గణనీయంగా పెరుగుతాయి. పాత సమస్యలన్నీ తొలగిపోయి కొత్త ఉత్సాహంతో అడుగులు వేస్తారు. కాబట్టి మానసిక ప్రశాంతత లభిస్తుంది. మరియు మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. మీలోని సృజనాత్మకత మరియు తెలివితేటలు రేపటి మీకు ఖచ్చితంగా కూడా ఈ సమయంలో బయటపడతాయి. దీనివల్ల మీరు చేపట్టిన ప్రతి పనులను విజయం సాధించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ విషయంలో ఈ రాశి వారు రేపటి రోజున ఎంతో మధురంగా మరియు మర్చిపోలేని అనుభూతులు అయితే పీల్చుకుంటారండి. రేపటి రోజున ఈ రాశి వారి ప్రేమ జీవితంలో అత్యద్భుతమైన రోజు అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలు కూడా దైవానుగ్రహం అనేది మీపై స్పష్టంగా ఉందండి. అదే కాకుండా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా మీరు మీ మనసులోని భావాలను మీ భాగస్వామికి స్పష్టంగా చెప్పడం ద్వారా మీ మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది మరియు పరస్పర అవగాహన పెరుగుతుంది. కొత్తగా ప్రేమలో పడాలనుకునే వారికి అనుకూలమైన సమయం కాబట్టి మీరు ఇష్టపడే వ్యక్తి నుండి సానుకూల స్పందన వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. చిన్న చిన్న పొరపాట్లు మరియు అపార్థాలు ఉన్నప్పటికీ వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవడం వల్ల మీ ప్రేమ జీవితం ఎంతో హాయిగా మరియు సంతోషంగా సాగిపోతుంది. మీ భాగస్వామితో కలిసి విహారయాత్ర వెళ్ళటము లేదా సమయాన్ని గడపడం వల్ల మీ బంధంలో కొత్త ఉత్తేజం వస్తుంది మరియు పాత జ్ఞాపకాలు మళ్ళీ చిగురిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న ఈ రాశి వారికి రేపటి రోజున ఎంతో అనుకూలంగా ఉందండి. చాలా కాలం ఎదురుచూసిన శుభకార్యం మీ ఇంట్లో జరిగే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా మీకు నచ్చిన మరియు మెచ్చిన సంబంధం కుదరడం కూడా కుటుంబ సభ్యులందరిలోనూ ఎంతో సంతోషం నెలకొంటుంది మరియు మీ వివాహ ప్రయత్నాలు వేగవంతమవుతాయి. వివాహమైన వారు తమ జీవిత భాగస్వామితో కలిసి కొత్త జీవితం ప్రారంభించడానికి లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయంగా పరిగణించవచ్చు. గ్రహాల అనుకూలత వల్ల పెళ్లికి సంబంధించిన అడ్డంకులు మరియు దోషాలన్నీ తొలగిపోయి సజావుగా మీ పవిత్ర కార్యం పూర్తవుతుంది. మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి రాక వల్ల మీ అదృష్టం మారుతుంది మరియు మీరు మీ వ్యక్తి జీవితంలో ఎంతో తృప్తిని మరియు ఆనందాన్ని పొందుతారు. కుటుంబ విషయంలో మీరు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు మరియు మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు అందవేళ అండగా నిలుస్తుంది. ఎటువంటి సందేహం లేదండి. ఇంట్లో శుభకాలు జరగడం వల్ల బంధుమిత్రులు రాకతో ఇల్లు ఎంతో కోలాహలంగా మారుతుంది మరియు పాత గొడవలన్నీ పోయి అందరూ కలిసిపోతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మీరు తీసుకునే శ్రద్ధ వారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది మరియు వారి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ మిమ్మల్ని రక్షిస్తారు. పిల్లల పురోగతి చూసి మీరు ఎంతో గర్వపడతారు మరియు వారి చదువు లేదా కెరీర్ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు సరైన ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరగడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు ఆర్థికంగా కూడా కుటుంబం ఎంతో బలోపేతం అవుతుంది. చదువుకునే విద్యార్థులు రేపటి ఎంతో కష్టపడిన సమయం అయినప్పటికీ మీరు పరిశ్రమకు తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుందండి. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారు ఏకాగ్రతతో చదివితే మంచి ర్యాంకులు సాధిస్తారు మరియు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కళ కూడా నెరవేరుతుంది. గురువులు మరియు పెద్ద సలహాలు తీసుకోవడం వల్ల మీ చదువులో ఉన్న సందేహాలు తొలగిపోతాయి మరియు ప్రాజెక్టులు మీరు చురుగ్గా పాల్గొని విజయం సాధిస్తారు. విద్యారంగంలో మీరు చూసే ప్రతిభకు గుర్తింపు లభించడమే కాకుండా స్కాలర్షిప్ లేదా ఇతర ఆర్థిక సాయం పొందే అవకాశాలు కూడా ఉన్నాయండి. మీ లక్ష్యం వైపు స్థిరంగా అడుగులు వేయడం ద్వారా మీరు అనుకున్న సబ్జెక్టులో పట్టు సాధిస్తారు.
మరియు మీ భవిష్యత్తుకు బలమైన పునాది లభిస్తుంది. గొడవలు మరియు వివాదాలకు దూరంగా ఉండటం వల్ల ఈ రాశి వారు ఎంతో అవసరం. ఎందుకంటే అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోవడం వల్ల మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇక ఇతరుల విషయంలో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుని వెళ్ళడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మరియు శత్రువుల నుండి మీకు ఎటువంటి ఇబ్బందులు కలగవు. ఆస్తి తగాదాలు లేదా కోర్టు వ్యవహారాలు ఉన్నట్లయితే అవి చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. మీ సహనాన్ని పరీక్షించే పరిస్థితులు ఎదురైనప్పటికీ మీరు సంయమనంతో వ్యవహరిస్తే విజయం మీ సొంతం అవుతుంది మరియు మీ పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. వీలైనంత వరకు వివాదాస్పద వ్యక్తులకి మరియు ప్రదేశాలకు దూరంగా ఉండటం వల్ల మీరు అనవసరమైన చిక్కుల నుండి బయటపడవచ్చు. ఆరోగ్య విషయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్యలు కూడా పెద్దగా మారే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటము మరియు పోషకాహారం తీసుకోవడం ద్వారా మీరు మా శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవచ్చు మరియు రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మానసిక ఒత్తిడి మరియు అలసట తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయడం ఎంతో మేలు మరియు దీనివల్ల మీ ఆలోచన విధానం స్పష్టత వస్తుంది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి మరియు బయట ఆహారాన్ని వీలైనంత వరకు నివారించడం మీ ఆరోగ్యానికి మంచిది. కంటి చూపు లేదా ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి వెంటనే వైద్యుని సంప్రదించండి. త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే సూచన కూడా ఉన్నందున ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయంగా ఉండండి. మీ సమయంలో అత్యంత కీలకంగా మారుతుంది. చిన్నపాటి అభిప్రాయ భేదాలను పెద్దవి చేయకుండా సామరస్యంగా మాట్లాడుకోవడం వల్ల మీ మధ్య ఉన్న దూరం తగ్గి అనుబంధం మళ్ళీ చిగురిస్తుంది. అహంభావాన్ని పక్కన పెట్టి భాగస్వామి యొక్క ఇష్టాయిష్టాన్ని గౌరవించడం వల్ల మీ సంసార జీవితం సుఖమయంగా మారుతుంది మరియు ప్రశాంతత నెలకొంటుంది. మూడో వ్యక్తి ప్రమేయం వల్ల మీ వద్ద గొడవ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకుండా ఉండటం వల్ల ఉత్తమం, సహనం మరియు ప్రేమతో వ్యవహరిస్తారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో మీ వైద్య బంధం చిక్కు చేరకుండా బలంగా ఉంటుంది. ఒక స్త్రీ వలన ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలకు కూడా అంటే పుష్కలంగా ఉంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. మీ తల్లి లేదా భార్య లేదా సోదరి రూపంలో ఆర్థిక సాయం అందవచ్చు లేదా వారి పేరు మీద మీరు చేసిన పెట్టుబడులు మీకు మంచి లాభాలు తెచ్చిపెడతాయి. స్త్రీల సలహాలు లేదా వారి సహకారంతో మీరు ప్రారంభించే వ్యాపారం లేదా పనులు విజయవంతమైన మీకు ఊహించిన ఆదాయం తెచ్చిపెడతాయి. మహిళా మిత్రుల నుండి మీకు అందే మద్దతు మీ వృత్తిపరమైన ఎదుగుదలకు తోడ్పడుతుందన్నమాట. రేపటి రోజున మరియు మీరు ఆర్థికంగా స్థిరపడడానికి మార్గాలను సుగమం చేస్తుంది. ఈ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకొని పొదుపు పథకాలను పెట్టుబడి పెట్టడం వల్ల మీ భవిష్యత్తు మరింత భద్రంగా మారుతుంది. ప్రయాణం చేసేటప్పుడు తగినంత జాగ్రత్తలు తీసుకోవడం అవసరము మరియు దూర ప్రయాణం మీకు కొంత అవకాశాలను మరియు అనుభూతులను కలిగిస్తాయి. వృత్తిపరంగా లేదా వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి మరియు కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడి మీ పరిధిని పెంచుతాయి. కుటుంబంతో కలిసి చేసే తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు మీకు ఎంతో సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తాయి. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించడం మరియు అజాగ్రత్తగా ఉండకపోవడం వల్ల మీరు ప్రమాదాలను తప్పించుకోవచ్చు. విదేశ ప్రయాణాలకు ప్రయత్నిస్తున్న వారికి వీసా దొరకడం లేదా విమాన ప్రయాణాలకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోవడం వంటి శుభ పరిణామాలు అయితే జరుగుతాయండి. కోపం అనేది మీ ఎదుగుదలకు పెద్ద ఆటంకం కావచ్చు కాబట్టి ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మాట జరగటం వల్ల మిత్రులు లేదా బంధువులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది కాబట్టి సంభాషణలో ఆచితూచి వ్యవహరించడం ఎంతో శ్రేయస్కరము. మీ ఓర్పును పరీక్ష సమయంలో మౌనంగా ఉండటం వల్ల మీరు అనవసరమైన వివాదాలను రక్షించబడతారు మరియు మీ వ్యక్తిత్వం మరియు ఉన్నతంగా మారుతుంది. క్రోధాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల మీ రక్తపోటు మరియు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందండి. తద్వారా మీరు పనులపై సరిగా దృష్టి పెట్టలేరు. ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోవడం నేర్చుకుంటే మీలో కోపం తగ్గి సహనం పెరుగుతుంది. అత్తమామలను డబ్బు లేదా ఒక పెద్ద శుభార్త అందే అవకాశం కూడా ఉంది. ఇది మీ కుటుంబంలో ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. వారసత్వంగా రావాల్సిన ఆస్తులు లేదా భూములు మీకు దక్కే సూచనలు ఉన్నాయి మరియు వారి నుండి మీకు అపారమైన మద్దతు లభిస్తుంది. మీ అత్తగారి తరపు నుండి అందే శుభకార్య ఆహ్వానాలు మీకు శుభవార్తలు అయితే మీ మనసును ఎంతో తేలికపరుస్తాయి మరియు సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుస్తాయి. వారు మీకు ఇచ్చే ఆర్థిక సలహారం మీ కొత్త ప్రాజెక్టు లేదా గృహ నిర్మాణ పనులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. పెద్దల నుండి వచ్చే సహాయాన్ని కృతజ్ఞత స్వీకరించడం వల్ల మీ మధ్య ఉన్న ప్రేమానురాగాలు మరింత బలపడతాయి. ఆకస్మిక ధనలాభం కలగడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులను తొలగిపోయి మీరు అప్పుల నుండి విముక్తి పొందవచ్చు. లాటరీ, షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల నుండి ఊహించని విధంగా భారీ మార్పులు అయితే చక్కగా మీకు మొత్తంలో నగదు అన్ని సూచనలు ఉన్నాయండి. రేపటి రోజున ఈ రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ఇప్పుడు డబ్బు ఉంది కదా అని నిర్లక్ష్యంగా ఉంటే రానున్న రోజుల్లో సమస్యలు తప్పవు. వృధా ఖర్చులు చేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారు రేపటి రోజున ముఖ్యంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ కోపాన్ని, మాటను రెండింటిని అదుపులో ఉంచుకోవాలి. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నాయండి. కాబట్టి మూడవ వ్యక్తిని మీ జీవితంలోకి అస్సలు రానివ్వకండి. వారి వల్ల మీకు ఇంకా గొడవలు ఎక్కువ సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపటి రోజున వాహనం నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండటం మాత్రం మంచిదండి.
రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు శివాలయ దర్శనం చేయడం వల్ల అంటే మీ కంటకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. మరి తెలుసుదాకండి రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.